దుమ్మగూడెంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను విస్మరించి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో కాంగ్రెస్ పార్టీ వారిని విస్మరించి పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇల్లు కేటాయించారని, ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విస్మరించి వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి వారికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకనంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రోజున మన అన్నగారికి కూడా పిసిసి నుండి రావడం అనేది మన బచ్చన్న గారి యొక్క చొరవ వలన ఈరోజు వారు ప్రధాన కార్యదర్శిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో రావడం, మీరందరూ కూడా ఈనాడు ఓడిపోతాం కావచ్చు, కానీ నేనేమో కాంగ్రెస్ పార్టీ కాదనేది కాదు. ఎందుకు కాదు అని అంటే ఈరోజు నేను చిన్ననాట్లు ఎన్నో ఆడుకోవట్లేదు, ఎన్నోనే ఓడినంతలో కూడా నేనేదో భయపడాల్సిన పని లేదు. గెలిస్తేనేమో మంచిగా మీ ఏరియాకి మన ఏరియాకి బాగా ఈరోజు దాదాపుగా చెప్పలేనంత అభివృద్ధి చేసుకునేవాళ్ళం. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ ఇప్పటి వరకు లెట్అవుట్ చేసి సంపూర్ణంగా డెవలప్ చేసుకునేందుకు దోహదపడేది. మరి అవన్నింటినీ మనమే కాల రాసుకున్నాం, మనమే మోసపోయినాం. మనందరి ఇందులో ఉన్నటువంటి మనం కూడా తప్పులు చేస్తేనే ఈరోజు ఓడిపోయాం తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి చెప్పలేదు. ఇంకా మనం ఒక్కటి ఆలోచించాలి, ఏది ఏమన్నా ఏది లేకపోయినా ఆయన మన పార్టీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కలుపుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది. నేను అట్లా కాదు. పొదెం వీరయ్య అనేటోడు మరి లిజెండ్. ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఒకటి వేయలే, ఇంకో పార్టీకి పనిచేయలే, ఇంకో పార్టీకి నేను అది చేయలే. మీరు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ నన్ను మీ కాడికి పంపిస్తే ఆ రోజు 11 రోజులలోనే నేను ఎమ్మెల్యేకి గెలిచిన. మీకు 5 సంవత్సరాలు మీ ఎమ్మటి ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కకు పెట్టారు. పక్కకు పెట్టారు. ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం, అనుభవిస్తలేమనేది కాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది నిజం. దీంట్లో ఎలాంటి పురోపంచాలు లేవు. ఇక్కడ ఏదో మనం నీతులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ్ముడు చెప్పాడు, ఏది కాశీనగర్ మందు మన సున్నం బట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా 25-26 లక్షలు పెట్టి మేము తిప్పి మరి ట్రిబ్యునల్ వేసి ఆపు చేయించడం జరిగిందనే విషయాన్ని